అందరికీ నమస్కారం అండి. మనం ఈ చైత్రం వెళ్ళిపోయిన తర్వాత ఈ వైశాఖ మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు. అంటే మీకు గంటల పంచాంగం ప్రకారం చెప్పాలంటే 2025 మే నెలలో ఈ కర్కాటక రాశి వారికి మే నెలలోకి వచ్చేసరికి సాధారణం కంటే కొంచెం మెరుగైన ఫలితాలే గోచరిస్తాయని చెప్పవచ్చు. మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగే అవకాశం ఉంది. మీరు గత కొంతకాలంగా చేస్తున్న కృషికి తగిన ఫలితం కూడా లభిస్తుంది. మరింత మెరుగుపరచడానికి మీ ఆశయాన్ని అనుగుణంగా మీ నైపుణ్యాన్ని డెవలప్ చేయడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీ పని వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా అంటే ఏంటంటే వర్కింగ్ ప్లేస్ అట్మాస్ఫియర్ని ఇంక్రీజ్ చేస్తుంది ఈ నెలలో. మీరు ఒకవేళ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ నెలలో మీకు ఒక శుభవార్త అందుతుంది. కొత్త ఉద్యోగాల అవకాశాలు వచ్చి తలుపు తట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ఆపర్చునిటీస్ వస్తాయి మీకు ఈ నెలలో. అలాగే ముఖ్యంగా విదేశాలకు సంబంధించినటువంటి లేదా పెద్ద సంస్థల్లో మీకు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు సమస్యలు అంటే ట్రబుల్ షూటింగ్ వంటి జాబ్స్ కానీ ప్రొఫెషన్స్ కానీ వస్తాయి. అట్లాగే బిజినెస్ చేసే వాళ్ళకి వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి బాగా ఎస్టాబ్లిష్మెంట్ విస్తరించడానికి కూడా అనుకూలమైనటువంటి సమయం ఈ మాసం. మీరు కొత్త భాగస్వామ్యాలను అంటే న్యూ పార్ట్నర్స్ని యాడ్ చేసుకోవడానికి కానీ కొత్త సంస్థలతో మనం అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కానీ అంతర్జాతీయంగా కూడా విస్తరించడానికి కూడా మంచి అనుకూలమైన సమయం. కాకపోతే నిపుణుల సలహా తీసుకుని ఆచితూచి అడుగు వేయండి, మీకు శుభమే జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు మీ పని మీద ఈ వర్క్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. మీరు ప్రశాంతంగా ఉండటం మరియు కొంచెం సంయమనం పాటించటం వల్ల ఈ స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు. అలాగే మీ లక్ష్యాలను దృష్టి పెట్టండి, నిబద్ధతతో పనిచేయండి. ఈ డీవియేట్ కాకుండా సైడ్ ట్రాక్ పట్టకుండా జాగ్రత్తగా మీ ఎయిమ్ గోల్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి చేయండి. మీరు మీ చదువుపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నందువల్ల మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవటము మరియు క్రమం తప్పకుండా చదవటం ముఖ్యం. ఒకవేళ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే మీకు కొంత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. మీరు మీ ప్రయత్నాలను కొనసాగిస్తూనే సరైన ప్లానింగ్ వేసుకుని ఏ సబ్జెక్టు ఎప్పుడు ఏ రకంగా ఏ టైంలో చదవాలనేది ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్ళడం అంటే అసాధ్యం కాదు, కష్టసాధ్యం. అంటే ఫ్రూట్ఫుల్ అవుతుంది, బట్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు మరియు ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు కూడా ఈ రీసెర్చ్ స్కాలర్స్ కానీ వీళ్ళు నేర్చుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి టైం జోన్గా మనం ఈ మాసాన్ని చెప్పవచ్చు, వైశాఖ మాసాన్ని. ఈ ప్రాజెక్టులపై మీరు రీసెర్చ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బాగా పనికొస్తుంది. అలాగే విదేశాల్లో చదువుకోవాలన్న ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ చేసుకోవాలంటే హైయర్ స్టడీ చేయాలన్న సమయంలో కూడా మంచి పాజిటివ్ రియాక్షన్, శుభవార్తలు వింటారు. అలాగే తమ ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించడం ఈ రాశి వాళ్ళకి ముఖ్యం. ఈ కర్కాటక రాశి వాళ్ళు పరీక్షల ఒత్తిడి, కొంచెం నిద్రలేమి అనారోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, సమీకృత ఆహారం తీసుకోండి. అలాగే మీకు ఈ ఫ్యామిలీ అంటే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి పెళ్ళైన వాళ్ళకి ఈ బంధాలు మరింత బలపరిచేటువంటి అవకాశం ఈ నెలలో ఉంటుంది. ఈ కుటుంబం ఎక్కువ సమయం గడపడానికి, వాళ్ళతో కలిసి జీవించటానికి, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క మద్దతు మరియు ప్రేమ మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఊరటనిస్తుంది కనుక వాళ్ళకి అది అసెట్ కాబట్టి మీరు ఆ టైం కేటాయించండి. ఈ నెలలో మీరు కుటుంబ సభ్యులను మరింతగా గుర్తించవచ్చు, బాధ్యతలను గుర్తించవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు
చక్కగా తీసుకోవడంలో మంచి చురుగ్గా పాల్గొన్నారనే మెప్పు మీకు అందుతుంది. మీ యొక్క సలహాలు మరియు సూచనల కోసం కుటుంబ సభ్యులు ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఈ నెలలో మీ డైరెక్షన్ మీద మీ కుటుంబం నడుస్తుంది. ఏదైనా వేడుకలు లేదా శుభకార్యాలు జరిగే విషయంలో మీ అందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మాసంగా ఈ మాసం ఉంటుంది. బంధువులు మరియు స్నేహితులతో కలిసి గడపటం మీకు మనసు ప్రశాంతతనిస్తుంది. ప్రేమ జీవితానికి వస్తే ఏంటంటే ఈ నెలలో కొంత సంక్లిష్టంగా అంటే క్లమ్జీగా ఉండేటువంటి అవకాశం ఉంది. కొంచెం ఎమోషనల్గా భావోద్వేగాలు అదుపులో ఉంచుకోకుండా ఉండటం కోసం సమయంలో పాటించండి. మీ భాగస్వామితో అయితే స్పష్టంగా మాట్లాడుకుని ఏమైనా గ్యాప్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. అపార్థాలు కానీ చిన్న చిన్న గొడవలు కానీ మీ సంబంధంలో ఉన్నటువంటి గ్యాప్ను పెంచవచ్చు. నెల మొదటి అర్ధభాగంలో బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మీ సంబంధంలో కొంత సానుకూలత ఉంటుంది. మీరు మీ భాగస్వామితో మరింత ప్రేమగా, ఆప్యాయంగా ఉంటూ వాళ్ళకి టైం స్పెండ్ చేస్తూ వాళ్ళు చెప్పేది ముందు వినండి. ఒకరికొకరు సమయం కేటాయించుకోండి. మీ భావాలను పంచుకోవటం మీ బంధాలను బలపరుస్తుంది. అయితే ఈ నెల రెండవ అర్ధభాగంలో పరిస్థితులు మారవచ్చు. మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ను దాన్ని ఫ్రూట్ఫుల్గా ఉపయోగించుకోండి. మీ సహాయంతో మరియు మెచ్యూరిటీతో వ్యవహరించడం, నిబద్ధతతో వ్యవహరించడం, కొత్త ప్రేమ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వారికి నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మరియు వ్యక్తులను బాగా తెలుసుకున్న తర్వాతే ముందుకు ఒక అడుగు వేయటం మంచిది. ఆర్థికంగా ఈ నెల మీకు అనేక అవకాశాలను అందిస్తోంది. మీ యొక్క తెలివైన పెట్టుబడులు మరియు ఆర్థిక ప్రణాళికలు అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంటు మీకు మంచి ప్రాఫిట్ని, మెచ్యూరిటీని కూడా ఇస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు, ఇన్నోవేటివ్గా ఉండేటువంటి ఇన్కమ్ సోర్సెస్, మీకు ఒకవేళ రుణాలు తీసుకోవాలనుకుంటే ఆ సమయంలో మీకు అనుకూలమైన షరతులు కూడా లభిస్తాయి. అయితే మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. అనవసరమైన ఖర్చులను మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఒక బడ్జెట్ను రూపొందించుకోవటము మరియు దాని ప్రకారమే ఖర్చు పెట్టడము మంచిది. ఎవరో ఏదో అనుకుంటారని మొహమాట పడద్దు. ఈ నెలలో మీరు ఆస్తి సంబంధిత లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. కొత్త ఇల్లు కొనడానికి లేదా ఉన్న ఆస్తిని విక్రయించడానికి ఇది అనుకూలమైన సమయం కావచ్చు. ఏదైనా ఒప్పందం చేసుకునే ముందు అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఈడెన్సి మీలెన్సం అన్నారు. అందుకే ఆరోగ్యం విషయంలో మే నెలలో మీకు కొన్ని సవాళ్ళను కలిగిస్తుంది. బలహీనమైనటువంటి కుజుడు మీ శక్తి స్థాయిలను కొంచెం తగ్గిస్తుంది. క్వారల్స్ను కూడా కలిగిస్తాడు. మీకు కొద్దిగా అలసట, నీరసం లాంటివి అనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి సన్నగిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ అంటువ్యాధి నుండి బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆరోగ్యం విషయంలో, వాతావరణంలో వచ్చే మార్పుల విషయంలో శ్రద్ధ వహించండి. పౌష్టిక ఆహారం తీసుకోండి. ఇక ఈ జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ వేడి ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారు లేదా ఎక్కువ ఓవర్ హీట్ టెంపరేచర్ ఉన్నటువంటి ప్రయాణం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆరోగ్యం కూడా ఈ నెలలో ముఖ్యమైనది. పని ఒత్తిడి మరియు వ్యక్తిగత సమస్యలు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసేటువంటి ఉంటాయి కాబట్టి చక్కగా యోగా, ప్రాణాయామం చేసుకోండి. ఇష్టమైన హాబీలతో మనస్సును ఆహ్లాదపరుచుకోండి. అలాగే తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారము అతి ముఖ్యమైన పని. ఈ జపాలు, హోమాలు అవన్నీ పక్కన పెట్టండి. ముందు చక్కగా సమీకృత ఆహారం తీసుకోండి. కంటి నిండా నిద్రపోండి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా లేకుండా జాగ్రత్తగా డ్రైవింగ్ విషయంలో ప్రమాదాలు రాకుండా అరికట్టుకోండి. ప్రతిరోజు కూడా కొంత సమయం ప్రకృతిలో గడపడానికి, ప్రకృతిని ఆస్వాదించడానికి, ఆనందించడానికి ఉపయోగించుకోండి. మానసిక ప్రశాంతతనిస్తుంది ఇది. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీ సమస్యలను పంచుకోండి. వారి మద్దతు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫ్రెండ్స్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే
ప్రతి పరిస్థితుల్లోనూ మంచిని చూడడానికే ప్రయత్నించండి. దాన ధర్మాలు చేయటం, ఇతరులకు సహాయం చేయటం ద్వారా మీరు మానసిక సంతృప్తిని పొందగలుగుతారు. అలాగే నిరంతరంగా కూడా ఏంటంటే ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది మైండ్‌లో రావాలి. ఈ చిన్న చిన్న క్వారల్స్‌కి భాగస్వామితో వచ్చే క్వారల్స్‌కి దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే మనకి వైశాఖ పౌర్ణమి అని వస్తుంది. అంటే ఈ మే 12 తర్వాత వస్తుందనమాట. ఈ కర్కాటక రాశి వారు చక్కగా బంధుమిత్రులతో ఆహ్లాదకరమైన, ఉల్లాసభరితమైన సమయాన్ని గడపటానికి ఆ ఉత్తరార్ధం ఉపయోగపడుతుంది. మీ ప్రియమైన వారితో బంధాలు మరింతగా బలపరుచుకుంటారు. నవ్వులు, పువ్వులతో సంతోషంగా గడుపుతారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆహ్లాదభరితంగా మారుతుంది. ఉద్యోగులందు అధికారులతోటి సత్సంబంధాలు బలపడతాయి. మీ పై అధికారులతో సత్సంబంధాలు కూడా దృఢమవుతాయి. మీ వృత్తి జీవితంలో సానుకూలమైన మార్పులను అందిస్తుంది. మీ యొక్క బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నాయో అవి సక్రమంగా నిర్వహించిన వారుగా అవుతారు. అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అనేటువంటి ఒక మెప్పు కూడా మీరు పొందుతారు ఈ నెలలో. మీ పనితీరు మీ సహోద్యోగులు మరియు అధికారులచే ప్రశంసలు పొందుతారు. వృత్తి వ్యాపారంలో ధనలాభం కలుగుతుంది. మీ వ్యాపారంలో లేదా వృత్తిలో అధికంగా లాభాలు కూడా పొందుతారు చక్కగా ఈ నెలలో. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. మీరు ఏదైతే వర్క్స్ స్టార్ట్ చేశారో అంటే తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో అయిపోతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా అన్ని పనులు ముగుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అయితే చక్కగా నెరవేరుతాయి. కొత్త ఉద్యోగం చేస్తున్న ప్రయత్నంలో సఫలీకృతం కూడా అవుతారనమాట. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉందని చెప్పొచ్చు. అంటే మీ మనసుకి ఇష్టమైన ఉద్యోగాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ గవర్నమెంట్ రిలేటెడ్గా ప్రభుత్వ సంబంధమైన పనులు కూడా సజావుగా సాగుతాయి. ప్రభుత్వానికి సంబంధించిన మీ పనుల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా కూడా క్లియర్ అవుతాయి. ఇది ఈ వైశాఖ మాసం చాలా అనుకూలమైన విషయం కర్కాటక రాశి వారికి. అలాగే మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని నిత్యం అనుష్ఠానం చేసుకోండి. ఈ దైవ అనుగ్రహంతో మీ కుటుంబ దేవతని ఆరాధించడం ద్వారా, ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం వాళ్ళ ద్వారా ఏమన్నా ఈ చిన్న ఏమన్నా ఉంటే లోపాలు అవన్నీ తొలగిపోయి మీకు ఈ నెలంతా కూడా చాలా దిగ్విజయంగా జరుగుతుంది. బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగ బాధ్యతలు కూడా చక్కగా నిర్వహించగలుగుతారు. బంధువర్గంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. చక్కగా ఉత్సాహభరితంగా అందరితో సంయమనం పాటిస్తారు. ఆఫీసులో కూడా మీ పై అధికారులతో గౌరవం పొందుతారు. అలాగే ఈ దైవ ఆరాధన వల్ల ఆరోగ్యంలో చేకూరి ప్రశాంతత లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగవుతుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. పెద్దవారి యొక్క ఆదరాభిమానాలు కూడా లభిస్తాయి. పెద్దల నుంచి మీకు ప్రేమ మరియు ఆశీర్వాదాలు కూడా మీకు లభించేటువంటి అవకాశం ఉన్నది. కనుక ఏంటంటే మీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. పెద్దల ఆశీస్సులు వస్తాయి. కనుక మీరు ఈ నెలలో ముఖ్యంగా ఫైనల్గా చేయవలసింది ఏంటంటే చక్కగా మీ కులదేవత, ఇష్టదేవత ఆరాధన క్రమం తప్పకుండా ఇరు సంధ్యలలో చక్కగా స్నానానుష్ఠానాలు అయిన తర్వాత కంప్లీట్ చేసుకుంటే మంచిది. మీరు ఇతరులకు మీ శక్తి మేరకు సహాయం చేస్తూ ఉండండి. ధనానికి లోటు ఉండదు. మీరు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి సంతాన విషయంలోనూ కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో, శ్రేయస్సు విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించండి. ఇవి చేసుకుంటే చాలు. మీకు ఈ కర్కాటక రాశి వారికి ఈ వైశాఖ మాసం అంతా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇష్టదైవారాధనతో మీరు వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.